ఓకేనమ్మా. డిస్కస్ హౌ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇన్ సెమీ arid రీజన్స్ ఆఫ్ రాజస్థాన్ ఈస్ క్యారీడ్ అవుట్. ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆల్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆ ఆన్సర్ అర్థమైపోద్దో క్లారిటీ అనేది మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, వర్షపు నీటి నిల్వ చేసుకోవడం. సెమీ arid రీజన్స్ అంటే పాక్షిక ఎండిన ప్రాంతాలు, తక్కువగా ఎండిన ప్రాంతాలు. నెక్స్ట్ arid రీజన్స్ అంటే ఎండిన ప్రాంతాలు. అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ అంటే భూగర్భ ట్యాంకులు, భూమిలో ఉన్న ట్యాంకులు. స్టోరింగ్ డ్రింకింగ్ వాటర్ అంటే తాగు నీటిని నిల్వ చేస్తున్నారు. వెల్ డెవలప్డ్ అంటే బాగా అభివృద్ధి చెందింది. రూఫ్ టాప్ అంటే పైకప్పు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఫస్ట్ చెప్పాను కదా, వ్యవస్థ, సిస్టమ్, వ్యవస్థ అంటారు. కోర్ట్ యార్డ్ అంటే భవన ప్రదేశం. స్లోపింగ్ రూఫ్స్ అంటే కోణంలో వంపు తిరిగిన పైకప్పు, అంటే వంపు తిరిగి ఉన్న పైకప్పుని స్లోపింగ్ రూఫ్స్ అని అంటారు. రెయిన్ ఫాలింగ్ అంటే వర్షం పడుతుంది. అండర్ గ్రౌండ్ ట్యాంకాస్ అంటే సిలిండ్రికల్ ట్యాంక్ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ రెయిన్ వాటర్. సిలిండ్రికల్ ట్యాంక్ దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ రెయిన్ వాటర్. దానికి అది ఏంటంటే యూస్ టు స్టోర్ వాటర్, సో డ్రింకింగ్ కి. సబ్సిక్వెంట్ షవర్స్ అంటే సమయం లేదా క్రమంతో మరొక దాని తర్వాత జరిగే లేదా ఉనికిలో ఉన్నది. ట్యాంకాస్ అంటే జపనీస్ పోమ్. ట్యాంకర్స్ అంటే మన ఇది యాక్చువల్ ట్యాంకర్ జపనీస్ పోమ్ కన్సర్న్ ఫైలెన్స్ అంటారు. మన సోషల్ ప్రకారం ట్యాంక్, దానికి ఇమేజ్ చూపిస్తాను చూడండి. రిలయబుల్ సోర్స్ అంటే నమ్మదగిన మూలం. అడ్జాయినింగ్ ది ట్యాంకాస్ అంటే ప్రక్కనే ఉన్న ట్యాంకాస్. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.